ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ కు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జాడి రామరాజు నేత మెమోరాండం సమర్పించారు. రెవెన్యూ డివిజన్ ఆమోదంలో జరుగుతున్న ఆలస్యానికి గల కారణాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కొందరు రాజకీయ నాయకులు ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో రెవెన్యూ డివిజన్ కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించి ప్రభుత్వం జీవో జారీ చేసేలా పోరాటం చేశామని గుర్తు చేశారు. అప్పట్లో పాలాభిషేకాలు చేసిన నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు, మేధావులు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు, రైతులు ప్రతి ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఉన్నది. మిత్రులారా, ప్రతి విషయంలో రాజకీయాల్ని ముడిపెట్టి మనం ప్రాంతాన్ని, మన ప్రజల్ని, మన రైతుల్ని మనం మోసం చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకసారి ఆలోచించండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఏటున్నర రెవెన్యూ డివిజన్ ఎందుకు అవసరమన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఏటున్నర రెవెన్యూ డివిజన్ విషయంలో ఈ రోజు కాదు, ఏ రోజు నుండి మేము గత 2019 నుండి ఈ రోజు వరకు కూడా ఏటున్నర రెవెన్యూ డివిజన్ ఆమోదించే వరకు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 92,000 ఎకరాలు పోడుగొట్టి సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు ఇంతవరకు హక్కుపత్రం కూడా ఇవ్వలేదన్నది ఈ ప్రాంత రైతులు, రాజకీయ నాయకులు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మైదాన ప్రాంత నాయకురాలు, నాటి ఎమ్మెల్యే, నేటి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర లక్ష్మణబాబు గారు పూర్తిగానే గూఢచారిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ పైసలతో రాజకీయాలను చేయవచ్చు, పైసలు ఉంటే ప్రజలు మొత్తం నా వైపే ఉంటారు అని అనుకుంటూ రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఈ ప్రాంతం పైన కానీ, ఈ ప్రాంత ప్రజలపైన కానీ, ఈ ప్రాంత రైతులపైన కానీ ఏ మాత్రం అవగాహన లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కాకులమర లక్ష్మణబాబు అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2023 సెప్టెంబర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తే అక్టోబరు 7వ తారీఖు 2023 నాడు అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. ఆ జీవో జారీ చేసినప్పుడు కాకులమర లక్ష్మణబాబు గారు తొడలు కొట్టిండు, పాలాభిషేకం చేయించుకున్నాడు, కుంకుమలు ఊహించుకున్నాడు. కానీ ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి గూఢచారిగా పనిచేస్తూ ఏజెన్సీ ప్రాంత ప్రజలపైన ఏ మాత్రం అభిమానం లేకుండా పైసలిత్తి రాజకీయాలు చేయవచ్చనే ఆలోచన ధోరణితో పోతున్నాడన్నది ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేనంటా ఉన్నా, గతంలో లక్ష్మణబాబు గారి పెదనాన్న రవాణా శాఖ మంత్రిగా ఉండగా ఏటున్నారం బస్ డిపో 1996లో కావాల్సి ఉండగా 1999లో రవాణా శాఖ మంత్రిగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత ఆదివాసీ దళిత బహుజన వర్గాల వారు రోడ్ల మీదకి వస్తే రవాణా సౌకర్యం కలిగితే దొరలకు మనగడ ఉండదనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి బస్ డిపోని, ఇక్కడ కావాల్సినటువంటి బస్ డిపోని తరలించకపోయినటువంటి చరిత్ర కూడా కాకులమర లక్ష్మణబాబు గారి కుటుంబాన్ని ప్యామిందన్నది ఈ ప్రాంత ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అనేక విధాలుగా మాట్లాడిన చరిత్ర ఈ ప్రాంత స్థానిక ఎమ్మెల్యే, నేటి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ నాయకులదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు నాడు ఏం మాట్లాడారో చూసినా, రైలు పట్టాలు లేక రోడ్లు తయారైనాయి, రైలు పట్టాలకును ఈ రోడ్లకు ఏ మాత్రం తీసిపోవని మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు నేడు ఎందుకు మాట్లాడడం లేదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ కోసం ప్రారంభిస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ప్రారంభిస్తే ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ గురించి, కానీ ఈ ప్రాంత ప్రజల గురించి ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పే దమ్ము, ధైర్యం మీ దగ్గర ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా.
ఇక టీఆర్ఎస్ పార్టీ నాయకుడికి బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి ఆకులమర లక్ష్మణబాబు గారికి వీరాభిమానులనే మీరంటే ఆయన మంత్రి గారికి వీరాభిమాని. అంటే మీ అభిమానాన్ని పట్టుకెళ్ళి మంత్రి గారికి అభిమానంగా చూపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి కాకులమర లక్ష్మణబాబు అన్నది ఈ ప్రాంత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ ప్రాంత ప్రజలు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు, ప్రజా సంఘాల నాయకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ ఏర్పడితే రేపు నియోజకవర్గం ఏర్పడుతున్నది ఈ ప్రాంత ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, రెవెన్యూ డివిజన్ ఏర్పడ్డా, బస్ డిపో ఏర్పడ్డా, రేపు నియోజకవర్గం ఏర్పడ్డా ఈ ప్రాంత వాసులు ఎమ్మెల్యే అవుతారు, ఈ ప్రాంతమే డెవలప్ అవుతుంది, ఈ ప్రాంత రైతులే బాగుపడతారు తప్ప ఎక్కడికి వెళ్ళి వచ్చేవారు పోయేవారు కాదు అన్నది మీరు అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి, రెవెన్యూ డివిజన్ అవ్వదకం చేస్తున్నటువంటి కృషికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెవెన్యూ డివిజన్ విషయంలో కాకులమర లక్ష్మణబాబు గారు ఎందుకు మాట్లాడతలేరు? ఏటూరు నాగరం మండల ప్రజలు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు 78,000 మంది రైతులు, 190,000 ఎకరాల వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఒకసారి ఆలోచించండి, ఆలోచించి అర్థం చేసుకోండి. లక్ష్మణబాబు పైసలు ఉంటే ప్రజలు ఉంటారు, ప్రజలు ఉంటే పైసలు ఉంటాయన్న ఆలోచన దూరంతో లక్ష్మణబాబు పోతూ ఉంటే నేను ఆదివాసీ బిడ్డని ఎంత మోసం చేసినా ఎవరిని చేసినా పట్టించుకోరు, నేను పోరాటం చేసినట్టు చెప్తూనే అందరూ నమ్మిండ్రు, నేను ఇప్పుడు పని చేయలేదంటే ఎవరైనా నమ్ముతారా అనే ధోరణిలో ఈ మంత్రి పోతున్నది అన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళు చేసేది మొత్తం ప్రజల సమస్యలపైన కాదు, ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపైన కాదు, కానీ వీళ్ళు చేస్తున్నది ఆర్థిక పోరాటం, ఆర్థిక లావాదేవీల కోసం రాజకీయాలు చేస్తున్న నీచాతి నీచమైన చరిత్ర గల హీనులు అన్నది ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకొని మేము చేస్తున్నటువంటి రెవెన్యూ డివిజన్ పోరాటానికి, మా లక్ష్యానికి మీరందరూ మద్దతు ఇచ్చి మన ప్రాంతాన్ని, మన ఏరియాని, మన భూముల్ని మనం రక్షించుకుందామనే